నియోజకవర్గంలోని గొల్లపూల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతులు లేని చర్చిలు నిర్వహిస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అనధికారిక చర్చిని మూసివేయాలంటూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా నిరసనలు కొనసాగాయి. తహసీల్దార్ ఆఫీస్ ముందు హై టెన్షన్ క్రియేట్ అయింది. గొల్లపూర్లోని కొత్తపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చర్చిని మూసివేసి మళ్ళీ తెరవడంతో ఆందోళన షురూ అయింది. షరతులతో చర్చి నిర్వహణకు అనుమతి ఇచ్చామంటూ క్లారిటీ ఇచ్చారు గొల్లపోలు తహసీల్దార్ రామ్ కుమార్. అయితే చర్చిని అధికారులు మోగించకపోతే తామే మూసివేయిస్తామంటూ హిందూ సంఘాలు హెచ్చరించాయి. అర్ధరాత్రి వరకు కూడా రోడ్డుపై బైఠాయించారు స్థానికుల నేతలు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 10 రోజులుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కాకినాడ జిల్లా గొల్లపురంలో హిందూ సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో చర్చిల వద్దకు వెళ్లేందుకు క్రైస్తవులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకైతే దారితీస్తోంది. పోలీసు బలగాలు భారీగా మోహరించి గతంలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాజాగా నిన్నటి నుంచి కూడా మళ్ళీ అదే పరిస్థితి. చర్చిలో కార్యకలాపాలకు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ అప్పట్లో ఆర్డీఓ ఆదేశించారు. గత 10 రోజుల కిందట సుమారు అరగంట పాటు ఆందోళనలు ఉద్రిక్తతలు కొనసాగాయి. తాజాగా ఎంఆర్ఓ ఇచ్చిన పర్మిషన్తో తాము మళ్ళీ చర్చి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామంటూ క్రైస్తవులు చెప్తుంటే వాటిని వెనక్కి తీసుకోవాలి, లేదంటే తామే మూసివేయిస్తామంటూ హిందూ సంఘాలు అయితే హెచ్చరించాయి. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి స్థానికుల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. గొల్లప్రోలు కొత్తపేట ప్రాంతంలో ఉన్న 2 చర్చిల నిర్వహణపై అక్కడ స్థానికులు కొంతకాలంగా అభ్యంతరం చెప్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా చర్చిలు నిర్వహిస్తున్నారని, లౌడ్ స్పీకర్లు వినియోగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో హిందూ సంఘాలు మొన్న 10 రోజుల కిందటే ఆందోళన దిగాయి. హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గవరయ్య ఆధ్వర్యంలో చర్చిల ప్రాంతంలో ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అదే సమయంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. దీంతో కాకినాడ రూరల్, 3 టౌన్ పోలీసులు, అలాగే పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి పోలీసులు కూడా అక్కడ చేరుకొని హిందూ సంఘాలతో గతంలోనే చర్చలు జరిపారు. చర్చలు మూసే వరకు ఆందోళన విరమించలేదంటూ హిందూ సంఘాలు స్పష్టం చేయడంతో అక్కడి నుంచి ఆ కార్యకలాపాలు ఆపేసి బయటకు పంపించారు చర్చి నుంచి. అయితే మళ్ళీ ఎంఆర్ఓ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము, తహసీల్దార్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్తూ చర్చి కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నించడంతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. గతంలోనే ఆర్డీఓ ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్న 2 చర్చిలను అప్పట్లో తాత్కాలికంగా మూసివేశారు గత 10 రోజుల కిందట. అలాగే 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా మళ్ళీ హిందూ సంఘాలు ఎంఆర్ఓ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామంటూ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అయితే చర్చిని అధికారులు మూయించకపోతే తామే మూయించాల్సి వస్తుందంటూ హిందూ సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే దానికి సంబంధించిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకసారి హిందూ సంఘాలు ఏమంటున్నాయో విందాం. మాకు న్యాయం చేయమండి, మాకు న్యాయం చేయాలి. హిందూ సమాజం రోడ్డు మీద పెట్టారు. మీరు సనాతన ధర్మాన్ని రక్షిస్తారని చెప్పి హిందూ సమాజాన్ని రోడ్డు మీద పెట్టారు మీరు. కాబట్టి మాకు న్యాయం చేయండి, ఇప్పటికైనా న్యాయం చేయండి. ఎవరింటి కాదు పోయేటట్టు చేయండి. పిల్లలు వంటలు చేసుకోకుండా స్కూల్కి వెళ్ళిన పిల్లలు వెళ్ళకొచ్చి అమ్మ అమ్మని ఏడుస్తుంటే 4 గంటలు, 5 గంటలు, 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏడ్చినా కూడా ఎవరు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో మన యొక్క ఎమ్మెల్యే గారు ఆధీనంలో కూడా అన్యాయం జరుగుతుంది. సనాతన ధర్మం అని చెప్పి ఎంతమందిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మాకు న్యాయం చేయండి, అలాగే మాకు న్యాయం చేయండి. అడగండి,
మా మాట మీద నమ్మకం కొద్దీ ఆయన వచ్చి వెంటనే క్లోజ్ చేశాడండి చర్చల్ని. 2 చర్చలు అట్ ఏ టైం క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన తర్వాత రాజకీయ ఒత్తిడి కారణంగా ఆయన ఇబ్బందులు పడి ఇవాళ అనేక మానసిక స్థితిలో ఉన్నాడు. ఆయన స్థితి బాగోలేదండి. ఎలాగైనా సరే కన్విన్స్ చేసుకోవాలని చూస్తున్నాడు. పైనుంచి నువ్వు ఎందుకు చేసావు, నువ్వు అర్జెంటుగా ఎలా క్లోజ్ చేసావు అని చెప్పి ఆర్టీఓ మీద కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు చెప్పే క్లోజ్ చేశాడు. అయినా కానీ ఆర్టీఓ మీద నెట్టేశారు. ఇవాళ నెట్టేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద డిపార్ట్మెంట్లో సమాజం బాధపడుతుంది. కానీ రాజకీయవేత్తలు మాత్రం రాజీ పట్టలేదు. క్రైస్తవ ఓట్ల కోసం రాజీ పట్టలేదు. కానీ హిందూ సమాజం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా గమనించుకోవాలి. ఏ రకంగా ఈ పరిస్థితి హిందూకి ఇంత నష్టమా, సనాతన ధర్మం కోసం మాట్లాడేటటువంటి వ్యక్తికి మనం అధికారం ఇచ్చి కూడా ఈవేళ హిందూ ఇంత బాధ కలిగేటట్టు చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి హిందూ సమాజం ఆలోచనలో పడింది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత అలాగే ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి రామాలయంలో పూజలు భజనలు జరుగుతున్న సమయంలో అక్కడే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి క్రైస్తవ మతానికి చెందిన ప్రార్థనలు చేస్తూ అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారంటూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా రామాలయ పరిసర ప్రాంతాల్లోనే అక్కడికి సమీపంలోనే చర్చి కార్యకలాపాలు నిర్వహించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ఈ గొడవ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున హిందూ సంఘాలు స్థానికులంతా అక్కడ గుమికూడి ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనిపై కలెక్టర్ దాకా ఈ వ్యవహారం వెళ్ళింది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కొద్ది రోజుల పాటు చర్చి కార్యకలాపాలు కూడా నిలుపుదల చేశారు. 144 సెక్షన్ నిషేధాజ్ఞలు కూడా విధించారు. కానీ తిరిగి తహసీల్దార్ రామ్ కుమార్ కొన్ని పర్మిషన్లు ఇచ్చారంటూ చర్చి కార్యకలాపాలు మళ్ళీ ప్రారంభించడంతో మళ్ళీ గొడవ ప్రారంభమైంది, ఉద్రిక్తతకు దారితీసింది. రైట్, మా ప్రతినిధి శివశంకర్ జైన్ అవుతున్నారు. శివశంకర్, కాకినాడ గొల్లపోలు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతకి కారణం ఏంటి? మళ్ళీ చర్చి కార్యకలాపాల నిర్వహణకు తహసీల్దార్ అనుమతి ఎందుకు ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది? స్థానిక కొత్తపేటలో అయితే దీనికి సంబంధించి ఏదైతే చర్చ్ అనాధికారికంగా చర్చ్ కార్యకలాపాలు చేస్తున్నారంటూ కూడా గత ఆదివారం అయితే హిందూ సంఘాల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి వెంటనే కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం, కలెక్టర్ ఆర్డీఓకి ఆదేశాలు జారీ చేయడం, స్థానికంగా ఆర్డీఓ డైరెక్ట్ గా నేరుగా చర్చి వద్దకే వెళ్లి హిందువులు ఆందోళన చేస్తున్న చర్చి వద్దకు వెళ్లి ఆ చర్చికి సంబంధించిన పర్మిషన్లు అన్ని చెక్ చేసి దీనికి పర్మిషన్లు ఎటువంటి పర్మిషన్లు లేవు కాబట్టి అనుమతులు వచ్చే వరకు కూడా చర్చికి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగకూడదు అంటూ కూడా చర్చిని అప్పటి వరకు మూసివేస్తున్నాం అంటూ కూడా ఆర్డీఓ హామీ ఇవ్వడంతో అక్కడ ఆ రోజు గొడవ సర్దుమణిగింది. అయితే తాజాగా ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చారు చర్చి నడుపుకోవడానికి అంటూ కూడా మళ్ళీ తిరిగి చర్చి కార్యకలాపాలు మొదలు పెట్టడంతో నిన్న పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలు స్థానికులు అంతా కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలందరూ కూడా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుకొట్టారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి పూర్తిగా అయితే ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. సనాతన ధర్మ రక్షణ కోసం నిత్యం పవన్ కళ్యాణ్ కృషి చేస్తుంటే ఆయన నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గంలోనే హిందువులకు ఎలాంటి పరిస్థితి రాత్రి వరకు కూడా రోడ్లపై బైఠాయించి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటూ కూడా వారు నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్డీఓ క్లోజ్ చేయించిన చర్చికి మళ్ళీ మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటూ కూడా ఎంఆర్ఓను కూడా నిలదీశారు హిందూ సంఘ నాయకులు. అప్పుడు ఆర్డీఓ వచ్చినప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రోజు క్లోజ్ చేయించడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని మీరు ఎలా అనుకుంటున్నారంటూ కూడా స్థానిక ఎంఆర్ఓని హిందూ సంఘ నేతలందరూ కూడా ప్రశ్నించిన పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 144 సెక్షన్ అమలు చేసి హిందువుల నోట్లు ముగించారు. కానీ చర్చి కార్యకలాపాలకి మళ్ళీ మీరు అనుమతి ఎలా ఇస్తారు అంటూ కూడా వారు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామాలయానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడ పూజలు జరిగే సమయంలోనే పెద్ద పెద్ద మైకుల తోటి పెద్ద సౌండ్ బాక్స్ తోటి వీళ్ళు ఏదైతే రామాలయంలో జరుగుతున్న పూజలు జరిగే సమయంలోనే అంతా కూడా చేస్తున్నారు. దీనివల్ల వాతావరణం అంతా కూడా మారి. శివశంకర్, అంటే ఇది ఇక్కడ చాలా క్లియర్ గా అర్ధరాత్రి వరకు భజనలు అర్ధరాత్రి వరకు
ఆ ప్రాంతంలో ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. పదే పదే ఇలాంటి సున్నితమైన సమస్యాత్మకమైన అంశాల పట్ల అధికారుల వ్యవహార శైలిపై ఎట్లాంటి విమర్శలు వస్తున్నాయి? ముఖ్యంగా గతంలో ఆందోళన జరిగినప్పటికీ కూడా మళ్ళీ అనుమతులు ఇవ్వడం పట్ల స్థానికులు ఏమంటున్నారు? ముఖ్యంగా డిప్యూటీ సీఎం నియోజకవర్గం కాబట్టి దీనిపై అధికారులు మళ్ళీ దృష్టి సారించే అవకాశం ఉందా? గొడవ చిలికి చిలికి గాలివానగా మారకుండా ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం అయితే అధికారులకు కనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలల సమయం పాటు కూడా అనుమతులు రావడానికి 3 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా చర్చ ఓపెన్ కాదు అంటూ కూడా నేరుగా అయితే ఆర్డీఓ మల్లిబాబు హామీ ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఎందుకు తహసీల్దార్ రామ్ కుమార్ షరతులతో కూడిన పర్మిషన్ ఇవ్వాల్సినంత అవసరం ఏముందంటూ కూడా హిందూ సంఘ నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి దీన్ని రివ్యూ చేసి అసలు దీనికి సంబంధించి అనుమతులు పెట్టుకోవడానికి అక్కడ స్థానికులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అసలు ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు, ఆ చర్చకి సంబంధించి ఎంతమంది సంఘ నేతలు ఉన్నారని వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలి. ఇరు పక్షాలకి ఇబ్బంది లేకుండా అయితే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం, 2 రిలీజియన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకునే అధికారులు చాలా సెన్సిటివ్ గా ఈ మ్యాటర్ ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శివశంకర్. సో గొల్లపోలు ప్రాంతంలో చోటు చేసుకున్న ఉద్రిక్తలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ రామాలయం ఉంది. ఆ రామాలయంలో పూజలు జరుగుతాయి, భజనలు జరుగుతాయి. అదే సమయంలో పక్కనే ఒక చర్చ్ ఏర్పాటు చేశారు. అనుమతులు లేని, పరిమితులు లేని వ్యవహారాలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ ఓవైపు భజనలు జరుగుతుంటే మరోవైపు లౌడ్ స్పీకర్లు పెట్టి అక్కడ చర్చికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా అభ్యంతరాలు వచ్చాయి. స్థానికులు, హిందూ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున గతంలోనే ఆందోళన చేశాయి. ఇది కలెక్టర్ దాకా వెళ్ళింది. అయినా అక్కడ పరిస్థితులు సద్దుమణిగేలా కొన్ని నిషేధాజ్ఞలు కూడా విధించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అనుమతులు ఇచ్చాడు. అప్పుడే పరిస్థితులు సద్దుమణిగినట్టుగా ఆయన వ్యవహార శైలి ఈ రకంగా కనబడుతుంది. దీంతో స్థానికులు, హిందూ సంఘాలు మళ్ళీ మండిపడుతున్నాయి. 10 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఎంఆర్ఓ, తహసీల్దార్ ఎలా అనుమతిస్తారంటూ వాళ్ళంతా కూడా అర్ధరాత్రి వరకు, ఒకసారి దృశ్యాలు చూడండి, అర్ధరాత్రి వరకు స్థానికులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున వాళ్ళ మనోభావాలు ఎంతలా దెబ్బతింటే అలా రోడ్లపైకి వస్తారనేది ఒకసారి మనం ఆలోచించాలి. అది ఎవరైనా కావచ్చు, ఎవరికి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నా మనం ఎక్కడ అది ఉపేక్షించారని పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి వరకు అక్కడే వంట వార్పు చేసుకొని ఆందోళన చేస్తున్నారంటే వ్యవహారం ఇది చాలా ముదిరిపోయినట్టుగానే కనబడుతుంది. ఈ విషయంపై అధికారులు ఎందుకు ఇంత సున్నితమైన అంశాన్ని ఎందుకు మళ్ళీ దాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా అలాంటి ప్రదేశంలో ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అయితే ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి ఈ వ్యవహారం ముదిరి పాకాన పడకముందే అధికారులు మళ్ళీ అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. చర్చకి వెళ్ళొచ్చు.